హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. ఆలు మొగలు పెళ్ళయిన దగ్గర నుండి ఒకరంటే ఒకరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. చుట్టుపక్కల వారు ఉన్న జనాలకు, చుట్టాలకు అబ్బా వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అనుకుంటారు. ఒకరిని విడిచి ఒకరు గుట్టుగా ఉంటారు. చాటుగా సంసారం చేస్తారు, పిల్లల్ని కంటారు. శారీరకంగా వీరు దగ్గరయ్యి ఎంతో ఆనందంతో ఉంటారు. ఒక దూరంగా ఉంటే ప్రేమ చల్లారిపోతుంది. మనసులు వేరే దారులు వెతుకుతాయి. చిన్న మాటలకే గొడవపడి చెలరేగిపోతారు. అనుమానాల నీడ వెంటాడుతుంది. ఆలుమగల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మానసిక ఒత్తిడి, ఒంటరితనం పెరిగిపోతుంది. ఆరోగ్యంగానైనా ప్రతికూల ప్రభావం అనారోగ్యంగా మారుతుంది. ప్రేమలోని మాధుర్యం తగ్గిపోతుంది. బయట ఆకర్షణలకు లోనవుతారు. ఇంట్లో అశాంతి మొదలవుతుంది. ఒకవేళ వారు విడిపోయే పరిస్థితి వస్తే మగాడి అవసరం ఆడదానికి ఎంత ఉందో ఆడదాని అవసరం కూడా మొగాడికి అంతే ఉంటుంది. తప్పు మొగాడు ఏలైనా బ్రతికేస్తాడు, కానీ మొగాడు లేకుండా ఆడదాన్ని లైఫ్ చాలా కష్టంగా మారుతుంది. తప్పు ఆడదే అని ఎలాగైనా బ్రతికేస్తుంది అని అనుకుంటారు. ఆడవారికి 50 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు చేతికి వస్తారు, కానీ మొగాడికి 60 ఏళ్ళు వచ్చేసరికి పిల్లం లేక, పిల్లలు లేక, తల్లిదండ్రులు లేక అనాథ అవుతాడు. అందుకే ఆలుమగలు కలిసి ఉండాలి, కలిసి కాపురం చేసుకోవాలి. కష్టమైన బాధైనా ఓర్చుకుంటూ సాఫీగా సాగుతూ జీవితాన్ని వెళ్ళదీయాలి. థ్యాంక్ యూ.